నమస్తే అండి. వెల్కమ్ టు విఎండి క్రేజీ వైబ్స్. ముందుగా అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత కార్మికుల గురించి ఒక చిన్న మాట చెప్పుకుందామా? నా మనసులో మాట. ఖాళీ లేదని పక్కన పెట్టేయకండి, ఖాళీ ఉన్నప్పుడు వినండి, ఓకేనా? ప్రతిరోజు ఉదయాన్నే మనం ధరించే దుస్తులు కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాదండోయ్. సమాజంలో మన గౌరవం, మన ఆత్మవిశ్వాసం, మనకి గుర్తింపునిచ్చేది మహారాజుకైనా సామాన్యుడికైనా రాజసాన్నిచ్చేది మనం తొడిగే ఆ వస్త్రమే కదండి. కానీ ఆ వస్త్రానికి ప్రాణం పోసిందెవరో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం యంత్రాల వడికిన దారం కాదండి, నేతన్నల గుండె చప్పుడు. ఒకవైపు పొద్దున్న లేచిన మొదలు ఇంటి పనులు చూసుకుంటూ ఒడిలో రాట్నం పెట్టుకుని చిక్కుపడకుండా ప్రతి దారాన్ని అత్యంత ఓర్పుతో వడికే మాతృమూర్తులు. ఇంకోవైపు కంటి చూపుని, చేతి నరాలను దారబోసిన, కాలి కండరాల నొప్పులు సైతం మరచిపోయి రోజు వేల సార్లు ఆ మగ్గాన్ని కదిలించే నేతన్న ఇల్లంతా కలిసి ఒక యజ్ఞంలా చేస్తేనే కానీ మనకు ఒక వస్త్రం తయారవ్వదు. యంత్రాలు కూడా చేయలేని మాయను తమ చేతి వేళ్లతో చేసి చూపే అద్భుత కళాకారులు మన నేత కుటుంబాలేనండి. వారు చిందించే ప్రతి చెమట చుక్క ఒక దారమై మన ఒంటిని కప్పుతోంది. మనం చేనేత వస్త్రం తొడిగితే వచ్చే ఆ గౌరవమే వేరండి. చేనేత వస్త్రం వేసుకోవడం అంటే మన కష్టజీవుల శ్రమను గుర్తించడమే కాదండోయ్, మన భారతదేశపు వేల ఏళ్ళ గొప్ప సంస్కృతిని మన గుండెలపై మోయడం కూడా. ఈ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన సంస్కృతిని నిలబెడుతున్న ప్రతి చేనేత కార్మికుడికి, ఆ కుటుంబంలోని మాతృమూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ జాతీయ చేనేత దినోత్సవం 2015లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న దీనిని జరుపుకుంటారు. 1905 ఆగస్టు 7న మన నాయకులు, ప్రజలందరూ కలిసి విదేశీ దుస్తులను వదిలేసి మన స్వదేశీ చేనేతనే వాడాలని స్వదేశీ ఉద్యమం మొదలుపెట్టారు. ఆ గొప్ప పోరాటానికి గుర్తుగానే మన భారతదేశ ప్రభుత్వం ఆగస్టు 7న చేనేత దినోత్సవంగా ప్రకటించింది. అందుకేనండి మన పండగలకు, శుభకార్యాలకు చేనేత దుస్తులనే ధరిద్దాం. మన కట్టు బొట్టును, మన చేనేతన్నల భవిష్యత్తు సగర్వంగా కాపాడదాం. ఇదేనండి నా మనసులో మాట. చాలా చిన్నగా చెప్పేశాను కదా. నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేస్తాయి. ఆ తాతయ్య గారిని, అంకుల్ గారిని చూసిన తర్వాత. మేము మా ఊర్లో ఉన్నప్పుడైతే మా మావయ్య గారు, మా బావగారు నేసేవారు. సో అవి గుర్తొచ్చేసినాయి. ఇక మీ అమ్మాయి విఎండి ఛానల్, విఎండి క్రేజీ వైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.